శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యంలో మన ఇవాళ 87వ శ్లోకానికి వచ్చాం. 87వ శ్లోకం. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రేయమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిం. ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో కూడా అమ్మవారి పాదాలను వర్ణిస్తున్నారు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనేటువంటి లలితా సహస్రం అనే పదానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకం మనకి తెలియజేస్తున్నారు భగవత్పాదుడు. అంటే వెళ్లే ముందు భగవత్పాదుల గురించి తెలుసుకొని వెళ్దాం. భగవత్పాదుల యొక్క జీవితంలో మనం గమనించినట్టయితే ఆయన యొక్క శిష్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో గొప్పవాళ్ళ గురించి మాత్రం మనం చెప్పుకుందాం. అందులో సునందుడు అనే ఆయన చాలా ప్రియమైన భక్తుడు ఆ స్వామికి. అతడు చాలా అంటే స్వామివారు ఏమేమి రచిస్తున్నారో బ్రహ్మసూత్రాల భాష్యం వాటి అన్నింటికి కూడా ఆయన భాష్యం రచించారు. ఆయన ఏమేమి చెప్తున్నారో అవన్నీ గ్రంథస్థం చేసేవాడు అనమాట ఆయన, ఆ సునందుడు అని ఆయన. అందువల్ల స్వామివారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడుతూ ఉంటే మిగతా శిష్యుడికంతా బాధ అయిపోయింది. ఇది ఎందువల్ల మాకన్నా అతన్ని ఎక్కువగా చూస్తున్నారు అనే అభిప్రాయము వాళ్ళందరికీ కలిగిపోయి అసూయ కలిగిపోయింది. ఈ విషయాన్ని భగవత్పాదు గుర్తుపెట్టేశారు. వీళ్ళంతా కూడా ఆ సునందుడిని చూసి ఈర్ష్యపడుతున్నారు, అసూయ పడుతున్నారు తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకొని ఒకరోజు ఏం చేశారంటే గంగా నది తీరంలో వాళ్ళు స్నానానికి పోయినప్పుడు అందరు శిష్యులంతా ఒక తట్టున్నారు, గురువు గారు ఇంకో ఒడ్డునున్నారు. ఆయన ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డున ఉన్నటువంటి ఆ సునందుడిని నాయనా సునంద తొందరగా రా అంటాడు. ఇక్కడి నుంచి పెద్దగా పిలుస్తాడు. పిలవంగానే అవతల గట్టు మీద ఉన్నటువంటి సునందుడు ఆ నది ప్రవాహం విపరీతంగా ఉంటుంది. అలకనంద నది ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. అవేవి పట్టించుకోడు. గురువు గారు పిలిచారు, పరిగెత్తాలి అంతే. ఆ నదిని దాటాలనే ఉద్దేశంతో అట్లనే నడుచుకుంటూ గురువు గారి పాదాలు నమస్కరిస్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఆయన ఆ నదిలోంచి ఒడ్డుకు వచ్చేస్తాడు. వచ్చేసాను స్వామి చెప్పండి అంటాడు. ఆయన నమస్కరిస్తాడు పాదాలకి. అప్పుడు చూస్తాడు, నీవు నడుస్తూ ఉంటే ఆ గంగమ్మ తల్లి ఏం చేసిందో తెలుసా? నీ పాదాల కింద పద్మాలు పెట్టి నువ్వు మునిగిపోకుండా చేసింది కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు పద్మపాదుడు అని నిర్ణయించారు. అప్పుడు శిష్యులంతా ప్రత్యక్షంగా చూశారు అతని యొక్క భక్తిని, ఎంత గురుభక్తి ఉంది ఇతనికి అనే విషయాన్ని చూసిన తర్వాత ఇంకెవ్వరు నోరెత్తలేదు ఆయన గురించి. ఆయనే సునందుడు అని ఆయన పేరే పద్మపాదుడుగా ఆయన పాదాల కింద గంగా నది పద్మాలు పెట్టింది ఆయనకి మునిగిపోకుండా, కాబట్టి పద్మపాదుడు అనే పేరు వచ్చేసింది ఆయనకి. అటువంటి ఆయన ఒకసారి ఆ గురువు గారి దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఎక్కడికి తీర్థయాత్ర పోతే అక్కడికి వెళ్తున్నాడు. అట్లా ఉన్న సమయంలో ఒకరోజు గురువు గారిని అడిగాడు. ఆయన అప్పుడు సన్యాసం తీసుకోలేదు. స్వామి నేను తీర్థయాత్ర చేసి వస్తాను అన్నాడు. ఆయన ఎందుకు ఇప్పుడు తీర్థయాత్ర చేసిన అవసరం ఉంది, ఇక్కడే మన సాధన చేసుకోవచ్చు కదా, నువ్వు అంతా తిరగడం ఎందుకు అంటే నాకు లోక జ్ఞానం వస్తుంది కదా అంటాడు అనమాట. ఇక నీ ఇష్టము, ఇక్కడైతే నాకు తెలిసి మనం ఇక్కడే ఉంటే సాధన చేస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు అని చెప్పాను, నువ్వు అంతగా తిరగాని ఉపరాటం ఉంటే పోయేసరా అంటాడు. సరే అని ఆయన ఉత్తర భారతదేశం అంతా తిరుగుతాడు, తీర్థయాత్ర చేస్తాడు. చేసి దక్షిణ ప్రాంతానికి వస్తాడు. వచ్చి దక్షిణ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో తిరుగుతూ ఉంటే అప్పుడంతా కాలినడకనే కదా, వాళ్ళంతా కాలినడకని తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతూ ఉంటే అప్పుడు శ్రీరంగం దగ్గరికి వచ్చేసరికి ఆ శ్రీరంగం పక్కన ఆ అబ్బాయి వాళ్ళ మేనమామ ఊరు ఉంటుంది, ఆ పల్లెటూరు. అక్కడికి వెళ్ళిపోతాడు. మేనమామను కూడా చూసేద్దామని చెప్పి అక్కడికి పోతాడు. పోతే మేనమామ చాలా సంతోషిస్తాడు, బాగా ఆదరిస్తాడు. ఆదరించిన తర్వాత కూర్చున్న తర్వాత నువ్వు ఎలా చేస్తున్నావు, నీ సాధన ఏంది అంతా అడుగుతాడు. ఆయన పద్మపాదుడు నిష్కల్మషమైన మనసు కదా అతనిది, అంతా చెప్పేస్తాడు.
గురువు గారు చెప్పే భాష్యం అంతా నేను రాసేస్తున్నాను, ఇదిగో ఈ గ్రంథస్థం చేశాను, ఇదిగో గ్రంథం అని చూపిస్తాడు. చూపించేసరికి అబ్బా ఎంత బాగుంది అని ఆయన కనిపెట్టేస్తాడు. ఈ అబ్బాయికి చాలా జ్ఞానం ఉంది, ఆ గురువు దగ్గర చాలా విజ్ఞానం సంపాదించాడని తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని ఆయనకి అసూయ ఏర్పడుతుంది, ఈర్ష్య ఏర్పడుతుంది. దానివల్ల ఏం చేస్తా అంటే, ఈ పుస్తకం నా దగ్గరే ఉంచు, నువ్వు వెళ్ళి మధుర అవన్నీ తిరిగి వచ్చాడు దారిలో పోతూ ఇక్కడ తీసుకోపో నా దగ్గర పుస్తకం అని చెప్తాడు. సరేలే, నేను ఊరికే పట్టుకొని తిరిగేదే కదా, అదేదో అది మేలులే అని చెప్పి ఆయనకి ఇచ్చి చెడిపోతాడు. ఆయన ఏం చేస్తాడు, ఇతను తిరిగి వచ్చే లోపల ఓయమ్మ మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఈ పుస్తకం లభిస్తుంది, ఈ పుస్తకంలో ఎంత జ్ఞానం ఉన్నది, ఇది మళ్ళీ అందరికి దొక్కకూడదని చెప్పేసి అతడు కావాలని తన ఇంటికి తానే నిప్పు పెట్టుకొని ఆ ఇంటితో సహా పుస్తకంతో సహా కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత ఈ పద్మపాదుడు వచ్చేసరికి ఏడుపు మొహం పెట్టుకొని ఆయన అయ్యో నాయనా నిప్పుల్లో కాలిపోయింది, నా ఇల్లు కాలిపోయింది అని బాధపడతాడు. అప్పుడు పద్మపాదుడు అండి, నా పుస్తకం పోతే పోయింది మామ, నీకు పాపం ఇల్లే పోయింది, నిలువ నీళ్ళు లేకుండా అయిపోయింది, నా పుస్తకం ఏముంది, నేను ఏమేమి రాశానో నాకు ప్రతి అక్షరంతో సహా కామాలు పురుషాపులు సహా గుర్తుంది, నేను అంతా మళ్ళీ రాసేస్తా అంటాడు. అని వెంటనే ఆయన రాయడం మొదలు పెట్టేస్తాడు. అంత ధారణా శక్తి ఉంది ఆయనకి. రాస్తున్నాడు ఆయన. రాస్తుంటే తట్టుకోలేకపోయాడు అతను. ఏమి ఇతని పాండిత్యం, పుస్తకం కాల్ చేస్తే పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం ఒక తోడ గుర్తుందా ఇతనికి అని చెప్పి ఒక మాంత్రికుడితో కలిసి అతని మీద ప్రయోగం చేస్తాడు. ఆ బుద్ధి కూడా పోయేటట్టుగా ప్రయోగం చేస్తాడు. ప్రయోగం చేస్తే అతని బుద్ధి పనిచేయడం పోతుంది. ఆ బుద్ధికి ఏవి గుర్తురావు, ఆ శ్లోకాలు కానీ ఏవి గుర్తురావు. ఇక అర్థమైపోతుంది, గురువు గారు వద్దు అంటుంటే నేను బయలుదేరాను, పెద్ద దెబ్బ తగింది ఇప్పుడు నాకు అని తెలుసుకుంటాడు. పుస్తకం పోగొట్టాను, గురువు గారిది విలువైంది పోగొట్టుకుంది కాకుండా నా బుద్ధి కూడా పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి దిగులు పడిపోతూ గురువు గారు ఎక్కడున్నారో కనుక్కుంటే అప్పటికి ఆయన కేరళ రాష్ట్రానికి వచ్చి ఉంటాడు. ఆయన కూడా తిరుగుతున్నాడు కదా, తిరుగుతూ అందరికి చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. వెంటనే అక్కడికి పోతాడు. పోయేసరికి పోయి పాదాన్ని పడి ఏడ్చేస్తాడు. మీరు వద్దు అంటుంటే నేను వెళ్ళాను, నాకు తగిన శిక్ష అనుభవిస్తున్నాను, ఇప్పుడు నా బుద్ధి కూడా పనిచేయడం లేదు, నా బుద్ధికి ఏమి తోచడం లేదు, నన్ను ఏం చేయమంటారని ఏడుస్తాడు. అప్పుడు ఆదిశంకరాచార్య నవ్వి, ఎందుకు నేను దిగులు పడతావు అని చెప్పి ఆయన శిరస్సు మీద చేయి పెడతాడు. అంతే, ఆయన బుద్ధి మళ్ళీ మామూలు అయిపోతుంది. అంటే గురు కటాక్షం అంత గొప్పది. పెట్టి తర్వాత ఆయన చెప్తాడు, నీవు ఏమేమి రాశావో నా దగ్గర చదివి వినిపించావు అన్న గుర్తుందా, అవన్నీ నాకు గుర్తున్నాయి, కూర్చో నేను చెప్తాను రాసేయని చెప్తాడు. అంతే, ఆయన ఎంత భాషను రచించాడో అన్ని వేల శ్లోకాలని ఆయన అనాయాసంగా చెప్పేస్తాడు. మొత్తం పొల్లు పోకుండా చెప్పేస్తాడు. మొత్తం కూర్చొని మళ్ళీ పద్మపాదాచార్యుడు కూర్చొని రాస్తాడు. అంటే ఇద్దరికి ఎంత ధారణ శక్తి ఉంది. గురువుకు గురువే, శిష్యుడికి శిష్యుడే. కూర్చొని మొత్తం రాసేస్తాడు. ఆ గ్రంథంలో ప్రతి విషయం వదిలిపెట్టకుండా అన్ని రాసి ఆ బ్రహ్మసూత్రాలకు భాష్యం అంతా కూడా అందిస్తారు. ఎంత గొప్ప గురు శిష్యులు ఉన్నారు మన భారతదేశంలో, ఎంత గొప్ప వాళ్ళని చూసి మనం తెలుసుకోవాలి మన జ్ఞానం ఎంత గొప్పదనే విషయాన్ని. ఈరోజు మనం ఆదిశంకరాచార్య జీవిత చరిత్రలో ఉండే విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు శ్లోకంలో కడుగు పెడుతున్నాం. మనకు లలితా శాసనంలో వాడు వసిన్యాదేవతలు ఏం చెప్పారు, పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, అమ్మవారి పాదాలు పద్మాల యొక్క కాంతిని మించిపోయిందని చెప్పి వాళ్ళు వర్ణించారు. వాళ్ళు వర్ణించి అయిపోయారు, కానీ ఈయన దాన్ని మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. ఆ పదానికి ఉండే డెఫినేషన్ అంతా ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప విషయం అది. పద్మాలతో అమ్మవారి పాదాలు పని, మనం మామూలుగా ఏమంటాం, పద్మావళి వంటి పాదాలని మనం దేవుళ్ళ వంత చెప్తుంటాం, కానీ ఆ పద్మాలను కూడా తిరస్కరించే రకంగా ఉన్నాయమ్మా నీ పాదాలని చెప్పి వసిన్యాదేవతలు చెప్పారు. అలా ఎందుకు చెప్పారనే విషయానికి ఈయన వివరణ ఇస్తున్నాడు ఆదిశంకరాచార్య ఈ శ్లోకంలో. హేమాని హంతవ్యం. విచిత్రం ఏంటంటే ఈ శ్లోకంలో మొదటి పదంలో ఏమో పద్మం గురించి, మొదటి పాదంలోనే సెకండ్ హాఫ్ వచ్చి అమ్మవారి పాదాల గురించి, రెండు వ్యత్యాసం ఒకేసారి చూపిస్తాడు. శ్లోకంలోనే మొదటి పాదంలో సగభాగం పద్మం గురించి, సగభాగం అమ్మవారి పాదాల గురించి, రెండు ఒకేసారి మనకు భేదం చూపిస్తాడు. చూపించి ఇది అమ్మవారి పాదం చూపిస్తాడు. అది గొప్ప విషయం. ఏం చెప్తున్నాడు, హేమాని హంతవ్యం. అమ్మా ఆ పాదాలు ఆ హిమము తగిలితే, మంచు తగిలితే అవేమవుతాయి, హంతవ్యం, ముడుచుకుపోతాయి.
బాగా తడి తగిలితే పద్మాలు ఏమైపోతాయి, ఆ మంచుకి ఏమైపోతాయి, మంచులో పెట్టామంటే ముడుచుకుపోయి పాచి పట్టిపోయేసి రంధ్రాలు పడిపోతాయి పూలు పద్మాలు. కానీ నీ పాదాలు హిమగిరి నివాసైక చతురౌ. అమ్మా నువ్వు ఎక్కడ పెరిగావు? ఆ హిమాలయ పర్వత రాజుకే పుట్టావు. ఆ హిమాలయాలు పుట్టినప్పటి నుంచి తిరిగావు నువ్వు. మనకైతే ఒక గంట నడిస్తే మన పాదాలంతా కూడా మొద్దు పారిపోతాయి. కానీ అమ్మవారు ఎటువంటిదట, ఆ హిమాలయ పర్వతాల్లో ఆమె తిరిగింది. ఎలా తిరిగింది? అది కూడా చతురవు, చాతుర్యంతో తిరిగింది. నేర్పడతనం బ్రహ్మాండం ఉంది అమ్మవారికి. అమ్మ నీ పాదాలు ఎటువంటివంటే ఆ కొండల్లో అంతా తిరుగుతున్నారు. మనం చూడండి, మనకు దృశ్యం చూపిస్తున్నాడు. అమ్మవారి కాళి అందరు గల్లు గల్లు మోగుతూ మనకు ఆమె వయ్యారంగా అక్కడ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో, ఆ పాదాల యొక్క మంజీరా శబ్దం చేస్తూ ఆ పారాన్ని పెట్టబడిన పాదాలు ఆ హిమాలయ పర్వతాలు తిరుగుతున్నట్టుగా ఊహించుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. దృశ్యం చూపిస్తున్నాడు. అమ్మవారు తిరుగుతున్నారు ఆ పాదాలతో. ఎలా తిరుగుతున్నారు? బాగా పారాణి పెట్టబడింది, మువ్వలు పెట్టబడ్డాయి, పట్టీలు బ్రహ్మాండంగా పెద్దగా దిట్టంగా ఉన్నాయి. అటువంటి అందమైన పాదాలతో ఆ హిమాలయ పర్వతాల్లో తిరిగేంత చాతుర్యం కలిగి ఉన్నాయి, నేర్పడతనం కలిగి ఉన్నాయమ్మా నీ పాదాలు. ఆ పద్మమా మంచు తగలంగానే ముడుచుకుపోతుందమ్మా. ఆ పద్మం ఎక్కడ, నీ పాదాలు ఎక్కడమ్మా? మొదటి వాక్యంలోనే చెప్పేశాడు ఎటువంటివి అనేది. ఇంకా నిశాయం నిద్రాణం. అమ్మా అవి నిసి రాత్రి అయిందనుకో, ఆ పద్మాలు ఏం చేస్తాయి? నిద్రపోతాయమ్మా. అవి సూర్యుడు వస్తే వికసిస్తాయి, సూర్యుడు రాకపోతే ముడుచుకుపోతాయి. వాటి సహజ లక్షణం అది. రాత్రిపూట ఏమైపోతుంది? అవి ముడుచుకుపోతాయి పద్మాలు. కానీ నీ పాదాలు నిసి చరమ భాగే విసదౌ. నిసి రాత్రి లేదు, పగలు లేదు, సర్వకాల సర్వావస్థల్లో కూడా వికసించి ప్రకాశిస్తూ కాంతిని వెదజల్లుతుంటాయమ్మా నీ పాదాలు. అంత గొప్ప పాదాలు నీ పాదాలు తల్లి. వరం లక్ష్మీ పాత్రం. అమ్మా పద్మాలతో మేము ఎందుకు పోలుస్తున్నామంటే, ఆ పద్మాలకి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే, పాపం ఆ లక్ష్మీదేవి ఆ పద్మంలో పుట్టింది. అది అసలు విషయం. వాటి యొక్క అదృష్టం ఎక్కడ పండిపోయిందంటే ఆ పద్మాలకి ఆ పాపం ఆ లక్ష్మీదేవి దాంట్లో వచ్చింది. అది అవి పొందినటువంటి విషయం. అవి ఏం గొప్ప విషయాన్ని పొందాయి ఆ పద్మాలు. అందులో లక్ష్మీదేవి యొక్క ఆమె కూర్చోవడం వల్ల పద్మనిలయ అని వాటికి గౌరవం వచ్చింది ఆ పద్మాలకి. లేకపోతే వాడికి ఎక్కడి నుంచి వచ్చింది గౌరవం? కానీ అమ్మా నీ పాదాలు శ్రేయమతి సృజంతౌ సమయినా. శ్రేయం సంపదలు ఇస్తాయి. నీ పాదాలు ఎటువంటివి? సకల సంపదలు ఇస్తాయి. ఎటువంటి సంపద ఇస్తాయి? అతి సృజంతవు. ఎంతైనా, ఇంత అని చెప్పలేము అసలు. ఎన్ని సంపదలు కావాలంటే ఆఖరికి మోక్ష లక్ష్మిని కూడా ఇచ్చేస్తాయి. ఆ పద్మాలకు కూర్చొని ఆ లక్ష్మీదేవి చెంచల. ఆమె ఒక నిమిషం ఉంటే ఇంకో నిమిషం ఉండదు. ఆమె మోక్షం ఇవ్వలేదు, సంపదలు ఇస్తుంది. భూలోకంలో కావాల్సిన అవి మాత్రం ఇస్తుంది. కానీ నువ్వు నీ పాదాలు అన్ని సంపదలు ఇస్తాయి, జ్ఞాన సంపద కూడా ఇస్తాయి. అన్నీ ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదించేస్తాయి. అటువంటి పదాలు నీ పాదాలు. శ్రేయమతి సృజంతౌ సమయినా. సమయులు అనేవాళ్ళు ఆశ్రయిస్తారు నీ పాదాలని. సమయాచార తత్పర లలితా సహస్రనామం. సమయాచారులు అనేవాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తారు. వాళ్ళు తమలో ఉన్న షట్చక్రాలలో ఒక్కొక్క చక్రం దగ్గర పెట్టి వాళ్ళు పూజ చేస్తారు. ఆ విధంగా అమ్మవారిని ఆవాహన చేసి తమలోనే పూజ చేస్తారు. వాళ్ళు ఎదురుగా కాదు, తమ లోపల ఉండే చక్రాలను పూజిస్తారు. మానసిక పూజ, బాహ్య పూజ కూడా చేస్తారు. వాళ్ళు అంత గొప్ప వాళ్ళు నిన్ను ఆశ్రయించి ఉంటారమ్మా. ఆశ్రయించిన వాళ్ళకి ఏం చేస్తావు నువ్వు? అతి సృజంతో అన్నీ ఇచ్చేస్తావు, అన్ని సంపదలు ఇచ్చేస్తావు. నీ పాదాలు, నీ పద్మాలే ఇవ్వలేవు, నీ పాదాలు ఇస్తాయి. ఆ లక్ష్మీదేవి ఉంటేనే ఆ పద్మాలకు అంత మాత్రం ఉంది, సంపదలు ఇచ్చే శక్తి ఉంటుంది. లేకపోతే వాడికి శక్తి ఎక్కడిది? వాడికి శక్తి లేదు అసలు. కానీ నీ పాదాల్లో అన్ని సంపదలు ఇవ్వడమే కాకుండా ఆ సమయంలోనే వాళ్ళు ఆశ్రయిస్తే సకల సంపదలు, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించేస్తాయి. అటువంటివి నీ పాదాలు. సరోజం త్వత్పాదం. సరోజం ఆ పద్మము, త్వత్పాదం నీ పాదం. ఈ విధంగా ఇన్ని చూపించాడు తేడాలు. చూపించి జననీ ఓమా జయత చిత్రమిహ కిం. దేన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందమ్మా? నీ పాదాలు ఆ పద్మాలు జయించాయని చెప్పడంలో ఆశ్చర్యమే ఉందమ్మా.
నీ పాదాలే గొప్పవు తల్లి. వాళ్ళు చెప్పింది నిజమే, ఆ సింహాద్రి దేవత చెప్పింది నిజమే. ఆ పద్మాలు ఎక్కడా, నీ పాదాలు ఎక్కడా? కాబట్టి పాదాలు ఎప్పుడో జయించేసే పద్మాలు నీ పాదాల ముందు ఎందుకు పనికిరావు తల్లి అని ఆ రెండింటి యొక్క మధ్య భేదం చూపిస్తూ మనకు ఆ పాదాలను దర్శింపజేస్తూ ధ్యానింపజేస్తూ ఈ శ్లోకాన్ని ఇంత అత్యద్భుతంగా చెప్పారు ఆదిశంకరాచార్య గారు. ఈరోజు మనం సౌందర్య లహరిలో 87వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.